నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతటవే వచ్చి తలుపు తడతాయి. కష్టాలను తప్పించుకోవడం కాదు, అధిగమించడమే గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 13 శనివారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్య అస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం రాత్రి 12:55. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:06. తిథి నవమి సాయంత్రం 4:41 వరకు. తదుపరి దశమి. నక్షత్రం హస్త ఆదివారం ఉదయం 8:11 వరకు. కరణము గరజి సాయంత్రం 4:41 వరకు. తదుపరి వనిజ ఉదయం 5:41 వరకు. తదుపరి విష్టి. యోగము ఆయుష్మాన్ ఉదయం 11:16 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:32 నుండి 2:54 వరకు. గుళిక కాలం ఉదయం 6:41 నుండి 8:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 8:52 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:06 నుండి 4:52 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు రాత్రి 1:40 నుండి 3:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు. డిసెంబర్ 13 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి సాయంత్రం 4:41 వరకు ఉంటుంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం హస్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
ప్రహ్లాద భక్తి విజయం అనే నాటకంలో త్యాగయ్య 28 రాగాలను ఎంచుకున్నారు. ఈరోజు ప్రశ్న: ఈరోజు మొత్తం ఉన్న నక్షత్రం ఏది? ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇంతకాలం ముభవంగా ఉన్నవారు సైతం మీతో ఉత్సాహంగా మాట్లాడుతారు. వృషభ రాశి: అత్యంత ఖరీదైన వస్తువులు చేజారవచ్చు. మిథున రాశి: కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. కర్కాటక రాశి: రాబడికి లోటు ఉండదు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తీరుతాయి. సింహరాశి: ఎంతో కాలంగా ఒకరి దగ్గర ఆగిపోయిన బాకీ వసూలవుతుంది. కన్య రాశి: పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వారి ఆదేశాలు పాటిస్తారు. తులారాశి: బంధువులు ఊహించని రీతిలో సహకారం అందిస్తారు. వృశ్చిక రాశి: మీ మాటే అందరూ శిరోధార్యంగా భావిస్తారు. ధనుస్సు రాశి: సంతానపరంగా కొన్ని శుభవార్తలు వింటారు. మకర రాశి: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కుంభరాశి: శుభకార్యాలు, ఇతర వ్యవహారాలపై పెద్దల అభిప్రాయాలు తెలుసుకుంటారు. మీనరాశి: ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లాభం చేకూరుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.